నమస్తే, నేను చందు. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలుగు రాష్ట్రాల మధ్య మరో జల వివాదం తెరపైకి వస్తోంది. కృష్ణానది నీటి వినియోగంలో భాగంగా పులిచింతల దగ్గర తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దొండపాడు లిఫ్ట్ పథకంపై ఏపీ నుంచి అభ్యంతరాలు వస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక్కడ ఎత్తిపోతలకు సంబంధించినటువంటి పైప్ లైన్ పనుల నిర్మాణం వేగంగా సాగుతుంది అన్నది ఏపీ వాదనగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం పెట్టినటువంటి పేరు రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్. రోజుకు దాదాపు 2500 క్యూసెక్కుల నీటిని తరలించే లక్ష్యంతో పనులు చేపట్టడం జరిగింది. అయితే ఈ పనులను ఇటీవలే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమీక్షించారు. 394 కోట్ల అంచనాలతో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే 14,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అవుతుంది అన్నది తెలంగాణ చెప్తున్నటువంటి మాట. ఇందుకోసం ముక్తేశ్వరాపురం, గణపవరం కెనాల్స్లోని నీటిని ఎత్తిపోస్తారు. ఇక ప్రాజెక్టు కంప్లీట్ అయితే గనక ఏపీ తెలంగాణ సరిహద్దుల్లోని సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం బుగ్గమాదారం, దొండపాడు, కందిబండ, రామాపురం, ఉచ్చిపూడి, ఎర్రవరం, హుజూర్ నగర్ ప్రాంతాల్లో రైతులకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడిస్తున్నటువంటి మాట. ప్రస్తుతం 22 కిలోమీటర్ల పొడవైన ప్రెషర్ పైప్ లైన్ పనులు సాగుతున్నాయని తెలుస్తోంది. అయితే తెలంగాణ చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంతో పాటు కృష్ణానదిపై 50కి పైగా లిఫ్ట్లు మూలన పడతాయని ఏపీ ఇరిగేషన్ అధికారుల అభ్యంతరంగా కనిపిస్తోంది. అయితే తాగునీటికి ఇబ్బంది వస్తుందని కూడా చెప్తున్నారు. ఈ క్రమంలోనే కృష్ణా బోర్డుకు లేఖ రాయాలని ఏపీ ఇరిగేషన్ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఏదైతే ప్రస్తుతం ఈ మొత్తం మీద ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్న నేపథ్యంలో ఇవాల్టి డిబేట్లో మనతో మాట్లాడడానికి జాయిన్ అవుతున్నారు నైనాల గోవర్ధన్ గారు, నీటిపారుదల విశ్లేషకులు వారు. గోవర్ధన్ గారు నమస్కారం, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ అండి. అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు నమస్కారం. ముందుగా గోవర్ధన్ గారు, ప్రాజెక్ట్ లొకేషన్ పరంగా చూసుకున్నా కూడా ఏదైతే మనం ఇప్పుడు డిస్కస్ చేసినట్టు పులిచింతల ప్రాజెక్టు దిగువన దొండపాడు వద్ద ఈ లిఫ్ట్ పనులు చేపట్టడం వల్ల నదీ ప్రవాహాలకు సంబంధించి చూసుకుంటే అసలు దిగువన్న ప్రకాశం బ్యారేజ్ ఇన్ఫ్లోపై ఎలాంటి సాంకేతిక ప్రభావం పడేటువంటి అవకాశం ఉందన్న మాటకి ఏం చెప్తారు? అంటే ఖచ్చితంగా ఒక చోట నీరుని మనం తోడేస్తున్నప్పుడు దాని దిగువ ప్రాంతానికి అదే మోతాదులో తప్పకుండా దాని వ్యత్యాసంలో తేడా ఉంటుంది. అదే సందర్భంలో కృష్ణానదిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నదీ జలాల పంపకంలో ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్లో, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో చాలా సీరియస్ వాదనలు కూడా నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంటే పంపకాల విషయంలో కృష్ణా నదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ఒక అసమానత్వం, తీవ్రమైనటువంటి అసమానత్వం ఉంది. ఎందుకంటే క్యాచ్మెంట్ ఏరియా రీత్యా, నది వైశాల్యం రీత్యా, నది ప్రవహిస్తున్నటువంటి తీరు రీత్యా కూడా ఈ పంపకాల్లో తెలంగాణకి రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం ఏమిటి అంటే కృష్ణానదికి సంబంధించినటువంటి మొత్తంగా చూస్తే అటు ఎగువ ప్రాంతంలో ఉండే కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, ఎగువ ప్రాంతంలో ఉండేటటువంటి రాయలసీమ ప్రాంతం నుంచి కానీ, తెలంగాణ కానీ, తెలంగాణ దిగువన ఉన్నటువంటి కృష్ణా బ్యారేజ్, మిగతా మొత్తం కనుక చూస్తే, బ్యారేజీలు, ప్రాజెక్టులు అన్నిటిని కనుక చూస్తే కృష్ణానదిలో నీటి పంపకాలకు సంబంధించినటువంటి విషయాల్లో మిగులు జలాల కథ దాదాపు ముగిసింది. సరే, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చిన తర్వాత అది ఎలా ఉంటుంది అనేటువంటిది అంటే బేసింగ్ ఆన్ ఆ తీర్పు పైన కూడా ప్రత్యేకంగా మాట్లాడాల్సి ఉంటుంది. అది లేనంత వరకు ఇప్పటికిప్పుడు కనుక మాట్లాడుకుంటే ఇక్కడ దాదాపు నికర జలాలు లేవు, మిగులు జలాలపైనే మొత్తం ప్రాజెక్టులన్నీ నడుస్తూ ఉన్నాయి. రెండోది, ఇలాంటి కరువు వచ్చినప్పుడు, అంటే ఇలాంటి కరువు, సూపర్ ఎల్నైనో లాంటి కరువులు వచ్చినప్పుడు చాలా తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి, కరువు సర్వత్రా ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో ముఖ్యంగా మొత్తం రాజకీయ నాయకులందరూ దేశవ్యాప్తంగా కృష్ణానదిలో, గోదావరి నదిలో అనేక ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాలే ప్రధాన కార్యక్రమంగా తీసుకుంటున్నారు. ఈ ఎత్తిపోతల పథకాల కంటే కూడా ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, ఆ రాయలసీమ, మిగతా ఎక్కువ ప్రాంతాల్లో, అంటే వర్షపాతం చాలా తక్కువగా ఉన్నటువంటి చోట మిగతా అంతటి కూడా ప్రధానంగా 4 వాటర్ కాన్సెప్ట్ అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటిది. అంటే వర్షపు నీరు ఉపరితలంలో నీరు ఆపడం, భూగర్భంలో నీటిని పెంచడం, మొక్కకు భూగర్భంలో నీరు ఉన్నప్పుడు మొక్కకు తేమ అంటే నిరంతరాయంగా అందుతుంది. ఇది సుస్థిరమైనటువంటి విధానం. అసలు నదిలోనే నీరు లేనప్పుడు నది నుంచి ఎత్తిపోవడం అనేటువంటిది
చాలా అసంభవంగా మారుతుంది. ఇది చాలా కీలకమైనటువంటి విషయంగా గ్రహించాలి. రెండవది, రాజకీయ నాయకులందరికీ కూడా ఎత్తిపోతల పథకాల్లో పైప్ లైన్లు, టన్నెల్స్, దాంతో పాటు ఏది మన ముఖ్యంగా ఈ రిజర్వాయర్స్, మిగతా ఇలాంటి వాటన్నిటిలో కూడా భూసేకరణ, చాలా విషయాలు, కరెంటు పంప్స్, వీటన్నిటిలో కూడా భారీ ఎత్తున కాంట్రాక్టర్లకి కానీ రాజకీయ నాయకులకు కానీ భారీ ఎత్తున డబ్బులు వస్తాయి. ముఖ్యంగా ఇది చాలా కీలకమైన విషయం. కావున తెలంగాణలో ఉన్నటువంటి 2 నదులు కూడా లోతట్టు ప్రాంతం నుంచి పయనిస్తాయి సముద్ర మట్టానికి. తెలంగాణ భూమంతనేమో నదికి చాలా ఎగువ భాగంలో ఉంటుంది. కావున ఈ నెలకి అసలు వర్షమే మనకు కావలసినటువంటి ఎండుతున్న పొలాల్లో, బీళ్లలో మనకి సహజమైనటువంటి ఎత్తిపోతల ద్వారా, ఎలాంటి కరెంటు లేకుండా, మోటార్ లేకుండా, వైర్లు లేకుండా, టన్నెల్స్ లేకుండా, మిగతా అదేది లేకుండా, ఈవెన్ కరువు కాలంలో కూడా మనకు 2 పంటలు పండించుకోవడానికి, లేదా ఒక పంట ఖచ్చితంగా పండించుకోవడానికి అవసరమైనటువంటి వర్షపు నీరు టి హనుమంతరావు పద్ధతుల్లో, చతుర్భుజ జల ప్రక్రియ పద్ధతుల్లో, సిమెంట్, కాంక్రీట్, ఇసుక, రెండవది స్టీల్, ఏది ఉక్కు లేకుండా ఎక్కడికక్కడ నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఈ విధానంలో రాజకీయ నాయకులకు డబ్బులు రావు. ఆ డబ్బులని ఏది మన ఎన్నికలలో వెచ్చించేటటువంటి అవకాశం ఉండదు. రెండవది, ఎన్నికల్లో డబ్బులు దోచుకొని, ప్రాజెక్టుల్లో డబ్బులు దోచుకొని ఎన్నికల్లో పెట్టుబడి పెట్టడానికి ఈ పథకం విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనం దక్షిణ తెలంగాణలో కనుక చూస్తే, ఈ రోజు పత్రికల్లో వచ్చినటువంటి విషయాలు కనుక చూస్తే, ఉద్దండాపూర్ నుంచి కానీ, లేదా కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల్లో ఉన్నటువంటి అనేక రిజర్వాయర్స్ నుంచి అనేక వందల గ్రామాలకి, వేల గ్రామాలకి, లేదా పట్టణాలకి, పరిశ్రమలకి రేవంత్ రెడ్డి గారు ఏమి ఇచ్చారంటే, అక్కడ ఎత్తిపోతల పథకాలు పెట్టి తాగునీటికి ప్లస్ పారిశ్రామిక ప్రాంతాలకి, పట్టణ ప్రాంతాలకి నీళ్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. సేమ్ ఇదే క్రమాన్ని ఎవరు కేసీఆర్ ప్రభుత్వం, హరీష్ రావు బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో అన్ని ప్రాజెక్టుల్లో, కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి ప్రాజెక్టులు, గత ప్రభుత్వం నిర్మించినటువంటి అన్ని ప్రాజెక్టులు లెవెల్లో నీటి రిజర్వాయర్ల నుంచి మినిమం డ్రా డౌన్ లెవెల్ నుంచి మొత్తం నీరంతా కూడా అనేక గ్రామాలకి, అనేక పట్టణాలకి, పారిశ్రామిక ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి పని రాష్ట్ర వ్యాప్తంగా మెగా కృష్ణారెడ్డి మిషన్ భగీరథ పైప్ లైన్ ని, అది బినామీగా కావచ్చు, లేక స్వయంగా తనే కాంట్రాక్టర్ అయి 1,45,000 కిలోమీటర్ల కాంట్రాక్ట్ నిర్వహించారు. రెండవది, తను దాదాపు 60,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇనిషియల్ బడ్జెట్ భగీరథ 25,000 కోట్ల రూపాయలు. కాబట్టి ఇక్కడ నదిలో నీళ్లు, ఇప్పుడు మీరు అంటున్నారు, ఈ ఎత్తిపోతల పథకం పెడితే కింద ఆంధ్రాలో ఉన్నటువంటి 55 ఎత్తిపోతల పథకాలు, 55 నీటిపారుదల పథకాలకు దీని ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు. అంటే కరువు కాలంలో ఖచ్చితంగా చాలా ప్రాంతాల్లో ఉంటుంది, క్వైట్ న్యాచురల్. కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో రాజకీయ నాయకులు, భారతదేశంలో ఉండే కేంద్ర ప్రభుత్వము, లేదా తెలంగాణలో ఉండే నాయకులు ఎక్కడికక్కడ వర్షం కులుస్తుంది, అసలు ఇంత పెద్ద భూసేకరణ, అసలు ఇప్పుడు ఏది మీరు కాళేశ్వరంలో కనుక చూస్తే 1,00,000 ఎకరాల భూసేకరణ అండి. పాలమూరు రంగారెడ్డి లాంటి దాంట్లో కూడా చూస్తే భారీ ఎత్తున భూసేకరణ చేస్తున్నారు. అంటే జల విధానం పైన, జలాల పైన, నీటిపారుదల ప్రాజెక్టుల పైన పనిచేస్తున్నటువంటి వాళ్ళకి నాది ప్రాథమికమైనటువంటి విజ్ఞప్తి, వాళ్ళు పాత మెదక్ జిల్లా, ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా, గొట్టిగారిపల్లి అనే గ్రామం, కొహిర్ మండలం, దాంతో పాటు జహీరాబాద్ కు 15 కిలోమీటర్ల దూరంలో, దయచేసి అక్కడ వెళ్ళి చూసిరండి. ఆ కరువు ప్రాంతం లాంటి ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి 3 పంటలు, చివరికి చెరుకును కూడా ఎలాంటి ఎత్తిపోతలు లేకుండానే గ్రామంలో ఈ 4 వాటర్ పద్ధతి, చతుర్భుజ జల ప్రక్రియ ద్వారా ఇలా వాళ్ళందరూ కూడా సాగు చేసుకుంటున్నారు. ఎత్తిపోతల పథకాలు, నదిలో నీళ్లు లేనప్పుడు కరువు కాలంలో ఎత్తిపోతల పథకాలు నడవు. అసలు భయంకరమైనటువంటి కరువు తాండవిస్తున్నప్పుడు ఎత్తిపోతల పథకాలు ఎక్కడ నడుస్తాయి? నదిలోనే నీళ్లు లేవు. ఈ రోజు మీరు చూస్తే కాళేశ్వరానికి సంబంధించి కూడా చూస్తే, నిన్నటి వరకు టిఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా అంటే నోరు ఉంది, అబద్ధాలని సత్యాలుగా ప్రజల చేత నమ్మించడంలో ప్రపంచ స్థాయి దిట్టలు. కాబట్టి వాళ్ళు ప్రజల్ని తప్పుదోవ పట్టించడంలో వాస్తవంగా మన కాళేశ్వరం సందర్భంలో విజయం సాధించారు. అది కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడంలో ఘోరమైనటువంటి వైఫల్యం చెందింది, ఘోరమైనటువంటి వైఫల్యం. చివరికి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మధ్యవాదులు, లేతే అనేక మంది నీటిపారుదల విషయాల్లో లోతైనటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళందరూ కూడా
టిఆర్ఎస్ హరీష్ రావు వాదన వెనుక, వాళ్ళ మాగాదుల వాదన వెనుక, కేటీఆర్ వాదన వెనుక కొట్టుకుపోయినటువంటి క్రమం కనిపిస్తోంది. నేను ఉదాహరణకు ఒకటే మాటలో ముగిస్తాను. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం సుందిల నుంచి ఎల్లంపల్లికి కనుక నీళ్లు తెచ్చిపోయిస్తున్నట్టయితే కడెం నుంచి లేదా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎల్లంపల్లికి ఎగువ ప్రాంతం నుంచి వచ్చినటువంటి అనేక పదుల టీఎంసీల నీళ్ల వల్ల, అనేక లక్షల క్యూసెక్ల నీళ్ళు పైనుంచి వచ్చినటువంటి లక్షల క్యూసెక్ల ఎల్లంపల్లికి వచ్చినటువంటి నీళ్ల వల్ల ఏమయ్యేది? మొత్తం నీళ్ళని పోయి ఈరోజు ఇప్పుడు ఏ విధంగానైతే సముద్రంలో కలిసిపోయినవో, అంటే ఎల్లంపల్లి దగ్గర నుంచే, కడెం దగ్గర నుంచే అన్నారం, మెడిగడ్డ, సుందుల మీదుగా సముద్రంలో అంతర్వేదిలో కలిసిపోయాయి. కాబట్టి అంటే కరువు కాలంలో కానీ, చివరికి కరువు కాలంలో ఇది నేను 35 ఏళ్లుగా నీటిపారుదల విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, భారతదేశంలో లోతుగా గమనిస్తున్నటువంటి వాళ్ళుగా, జూలై ప్రాంతంలో ఏ రోజు కూడా ఎల్లంపల్లి నిండకుండా ఎత్తినటువంటి నీళ్ళని, కాళేశ్వరంలో ఎత్తినటువంటి నీళ్లు 162 టీఎంసీలు అయితే మొత్తం 4 ఏళ్లలో 64 టీఎంసీలు వాళ్ళు ఎత్తిపోసినటువంటి నీళ్ళని కడెం నుంచి, శ్రీరామ్ సాగర్ నుంచి, ఎల్లంపల్లి ఎగువ నుంచి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి భారీ వర్షాలు కురవడం వల్ల ఎత్తిపోసిన నీళ్ళని సముద్రంలోకి పోయినటువంటి క్రమం మనకు కనిపిస్తా ఉంది. ఎత్తిపోతలు అనేటటువంటిది ప్రత్యామ్నాయం కాదు. 4 వాటర్ కాన్సెప్ట్ అనేటువంటిది ప్రత్యామ్నాయం. ఎత్తిపోతలు లేకుండానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ, తెలంగాణలో గానీ, రాయలసీమలో గానీ చివరికి తారడారిలో 30 సెంటీమీటర్ల వర్షపాతం డిస్కస్ చేద్దాం. రామ్మోహన్ రావు గారు, ఎలాంటి పర్మిషన్స్, అనుమతులు లేకుండా మనం గతంలో కూడా ఇదే 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాల మీద చాలా రకాల డిబేట్లు చేసాం. అయితే ఇది ఇప్పుడు మళ్ళీ పర్మిషన్స్ లేకుండా చేస్తున్నారు. దీని మీద ఏమైనా రాజకీయ వ్యూహాలు, లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి సందేహాలు కూడా ఉన్నాయి. ఏమంటారు? మనకి ఇప్పుడే గోవర్ధన్ గారు మాట్లాడుతూ ఒకటే విషయం చెప్పారు, కరువు టైంలో ఎత్తిపోతలు అనేది కరెక్ట్ కాదు, 4 వాటర్ సిస్టమ్ అనేది కరెక్ట్ అన్నట్టుగా కూడా చెప్తున్నారు. మీరేం వివరణ ఇస్తారు? ఎందుకు మీకు అట్లాగే గోవర్ధన్ నమస్కారం. గోవర్ధన్ గారు అసలు విషయం విడిచిపెట్టి మొత్తం ప్రపంచం అంతా చుట్టొచ్చారు. ఇప్పుడు మన విషయం అది కాదు. నేను చాలా వరకు అంగీకరిస్తాను, కొన్ని అంగీకరించిన అభిప్రాయాలతో. కానీ చతుర్విధ జల ప్రక్రియ, చతుర్భుజ కాదు, చతుర్విధ జల ప్రక్రియ. అందులో హనుమంతరావు గారు చెప్పిన పరిగెత్తి నీళ్లను నడక నేర్పాలి, నడక నుంచి ఆపేటట్టు చేయాలి. అది ప్రపంచానికి మనకు వచ్చే సూత్రం అది. కానీ ఇంతకుముందు గోవర్ధన్ గారు చెప్పినట్టు కృష్ణా నది దీని దొండపాడు దానికే మాట్లాడతాను. మిగతా ప్రపంచం మొత్తం గోదావరి ఏంది, కృష్ణా ఏంది మాట్లాడదలుచుకొని విజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఆపిన వ్యక్తుల్లో నేను ఒకటి. అఖిల పక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్లి మన్మోహన్ సింగ్ గారి దగ్గర మాట్లాడినాం. స్పష్టంగా దాగింది కూడా. ఆ ప్రపంచం అంత వద్దు మనకి. దొండపాడు లిఫ్ట్ సరి అయింది అంటున్నా. అసలు పులిచింతల ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుకుంటే పులిచింత విడిచిపెట్టి గోవర్ధన్ గారు మొత్తం మాట్లాడారు. పులిచింతల ప్రాజెక్టు ఎందుకు కట్టారు? నాగార్జున సాగర్ కింద 3 నదులు కలుస్తాయి. ఒకటి మున్నేరు, పాలేరు, అట్లాగే మూసీ నది. ఈ నీళ్ళన్నీ కూడా మనకు 3 టీఎంసీలు కూడా 2.5 టీఎంసీలు ఉన్న ప్రకాశం బ్యారేజ్ నుంచి కాలడ్డం పెట్టింది. కిందికి వెళ్ళిపోతున్నాయి నీళ్లు. వాటికి స్థిరీకరణ కోసం, అంటే నాగార్జున సాగర్ ఆయకట్టు స్థిరీకరణ కోసం కట్టిన ప్రాజెక్ట్ అది. 45 టీఎంసీలు, కానీ 36-37 టీఎంసీలు ఆగుతున్నాయి. చాలా వరకు తెలంగాణ భూభాగం మునిగింది. ఇంతకుముందు గోవర్ధన్ గారు చెప్పినట్టు కిందికి వెళ్ళి నీళ్లు పోతున్నట్టు పైకి ఎత్తిపోకుంటే ఎట్లా వస్తాయి నీళ్లు? దాంతో పాటు 14,000 ఎకరాలకి మొత్తం 45,000 టీఎంసీలు ఇవాళ తీసుకునేది 1/4 టీఎంసీ మాత్రమే ఎత్తిపోతల ద్వారా. ఇక్కడ సూత్రం చెప్తే లాభం లేదు మనకు. ఇప్పుడు పటేల బొర్రవంకర అంటే అంబలి గారు కూడా చూడరు అన్నట్టు. అక్కడ ఏం జరిగింది? పులిచింతల ప్రాజెక్టు వల్ల నల్గొండ జిల్లాలో 5 గ్రామాలు మొత్తం మునిగిపోయినాయి. దాదాపు 20,000 ఎకరాలకు పైగా భూములు ఈ 5 గ్రామాల 6 గ్రామాల నుంచి పోయినాయి. ఇవాళ మనకి ఇచ్చే నీళ్ళు ఎంత? ఇప్పుడు 10,000 టీఎంసీలు అయితే 10,000 క్యూసెక్లు అయితే 1 టీఎంసీ కూడా కాదు, ఇంకా తక్కువనే ఉంటది. అటువంటిది 2,500 క్యూసెక్ల నీళ్లు తీసుకోవడానికి ఇంత రాద్ధాంతం ఏంది అంటున్నాను నేను. ఎత్తిపోతలు కరెక్ట్ కాదని దుర్మార్గమైన వాదన. ఎందుకంటే మన ప్రాంతాన్ని బట్టి మనం ఆలోచన చేసుకోవాలి. ప్రపంచం అంతా అనుభవాలు మన దగ్గర పనికి రావంటున్నాను. ఇవాళ 2,500 మన క్యూసెక్ల నీళ్లను పైకి మనిస్తే 14,000 ఎకరాలు పారుతుంది. దీనికి అనుమతులు అవసరం లేదు. గతంలో చాలా రోజుల నుంచి మొదలైంది అది. దాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా నాకు తెలిసి వాటి రికార్డు ప్రకారం ఒక్క అభ్యంతరం కూడా ట్రిబ్యునల్ దగ్గర వ్యక్తపరచలే. ఇప్పటికి చేస్తారు అని మనం అనుకుంటున్నాం, చేయలే ఇంతవరకు కూడా, లెక్కలే కదండి. అందుకని 3 నదుల నీళ్లు కలిసిన తర్వాత 45 టీఎంసీల మన స్థిరీకరణ కోసం, ఏదైతే ఆయకట్టు స్థిరీకరణ కోసం దాదాపు 8 లక్షల ఎకరాలేమో కృష్ణా మన పశ్చిమ గోదావరి జిల్లా, ఇటు పక్కన ప్రకాశం జిల్లాలో పారడానికి ఏర్పాటు చేసిన అది చేసిన ప్రాజెక్ట్ అది.
దానిలో 14,000 ఎకరాలకు నీరు తీసుకోవడం ఎలాంటి అభ్యంతరం లేదు, తీసుకోవాల్సింది అంటున్నాను. ఎత్తిపోతల పథకాలు పనికిరావు అనేది మనకు బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇస్తే లాభం లేదు. ఇక్కడ వాడు నీళ్ళు భూములు మునిగి నీళ్లు లేక ఎండిపోయి వస్తున్నారు. వానికి సంబంధం లేకుండా ఎట్లా ఎక్కడో కాకతీయులు గొలుసు చెరువులు కట్టారు కనుక అవే కంటిన్యూ కావాలి, అదే పద్ధతిలో పోవాలంటే కష్టం. నాకు తెలుసు, మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా వాడు నేను. ఏదైతే జహీరాబాద్ సంగతి వారు చెప్పారో గోవర్ధన్ గారు, సతీష్ అని చనిపోయారు, టీడీ దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు అక్కడ చేశారు, అది వేరు. కానీ అక్కడ నారింజవాగు ప్రకారం కూడా చూస్తే వేరుగా ఉంటది అంటున్నాను. అందుకనే ఇప్పుడు పులిచింతల గురించి మాట్లాడితే పులిచింతల నుంచి 14,000 ఎకరాలకు నీరు తీసుకోవడం ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టలేదు ఇప్పటి వరకు. దాన్ని మన వివాదం అలా కాదు రామ్మోహన్ రావు గారు, కృష్ణా యాజమాన్య బోర్డుకి లేఖ రాయడానికి కూడా పూనుకుంది కదా ఏపీ ప్రభుత్వం. అలానే రాయలే కదా. ఏపీ ఆందోళన గురించి ఏం చెప్తారు? తమకు రావాల్సిన నీటి వాటా దానికి సంబంధించి ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు కదా, అది ఎలా మరి? బోరమల ఓడిపోతే బొత్త చిప్పులు కడిచిండేటప్పుడు నేనేమంటున్నానంటే 299 CEFCలకు ఒప్పుకోవడం తప్పు. మనం అప్పుడు ఆనాడు తాత్కాలిక ఒప్పందం కేసీఆర్ గారు చేసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పరివాహక ప్రాంతం అయినా అక్కడికి వస్తాను. గోవర్ధన్ గారు చెప్పిన మళ్ళీ లార్జ్ స్కేల్ తీసుకుంటాను నేను. మనకు పరివాహక ప్రాంతం ప్రకారం 500 చిల్లర టీఎంసీలు కృష్ణా నదిలో తెలంగాణకు రావాలి. 500 టీఎంసీలు విడిచిపెట్టి అలా పావు టీఎంసీ నీళ్లు తీసుకుంటే అభ్యంతరం పెడితే మొదటికే మోసం వస్తుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు చేసే, అధికారులు చేసే కుట్రకు ఏమైంది అంటే మొత్తం అసలు అక్కడి నుంచి ఇక్కడ దాకా మోసానికి గురవుతాం అంటున్నాను నేను. అసలుకి ఏమొస్తుంది, ఇప్పుడు 500 టీఎంసీలు మాకు కావాలని కొట్లాట మొదలైంది కదా, ఈ పావు టీఎంసీ ద్వారా పట్టుకుంటే. అదే ఆవగింజ కాడ పట్టుకుంటున్నారు. అందుకని ఏమంటున్నానంటే మొత్తం కృష్ణానది మీద మనకు శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కిందికి వద్దాం, ఈ పైకి తుంగభద్ర, ఆలుమట్టి పక్కన పెడతాం. మన దగ్గర నుంచి చూస్తే శ్రీశైలం ప్రాజెక్ట్ దేనికోసం కట్టిండ్రు చందు గారు? అది కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం కట్టారు. గోవర్ధన్ గారు బాగా తెలుసు. నేనేమంటున్నా, తర్వాత 400 టీఎంసీలతో 312 టీఎంసీలతో నాగార్జున సాగర్ కట్టుకున్నా. నాగార్జున సాగర్ విద్యుత్ ఉత్పత్తి తర్వాత కింది పోయి నీళ్ళని ప్రకాశం బ్యారేజ్ వృధాగా పోతున్నాయని కట్టుకున్నాం. 45 టీఎంసీల నీళ్లు పూర్తిగా ఒక్క ఎకరం కూడా తెలంగాణలో వారదు. కానీ తెలంగాణ మొత్తం భూభాగం 6 గ్రామాలు మొత్తం మునిగిపోయినాయి. అంత అన్యాయం జరుగుతుంటే 14,000 ఎకరాలకు నీళ్ళు తీసుకుంటా అంటే అభ్యంతరాలు పెట్టాను అనుకోండి, అప్పుడు మొదలేమైంది అంటే అసలు మొత్తం కృష్ణా జిల్లాలో పంపకం మళ్ళీ కావడం మొదలవుతుంది. అది జరుగుతుంది అంటున్నాను. ఇక గోదావరి జిల్లాల గురించి మనం మాట్లాడదు. ఎత్తిపోతల పథకంలో గ్యాప్ వచ్చిందంటే నిజమే, ఎత్తిపోతల పథకాలు తెలంగాణకు అవసరం అంటున్నాను. ఖర్చు ఎక్కువైనా సరే, ఇప్పుడు నీళ్ళ కష్టం తెలుసు, నీళ్ళ కష్టం తెలుస్తుంది. నీళ్లు లేని వాడు ఎత్తిపోతలు చేస్తారా? ఎక్కడి నుంచే నీళ్ళు రావాలంట. కరెంట్ ఖర్చు ఎక్కువ అని ఇతరత్ర ఈ మాటలు మాట్లాడుతుంటే ఏమైందంటే తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినట్టే అవుతుంది అంటుందండి. తెలంగాణ గడ్డ మీద నిలబడి చెప్తున్నాను, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినట్టే అవుతుంది. నీళ్లు లేని కాదు తెచ్చుకోవాల్సింది, ఎక్కడి నుంచే తెచ్చుకోవాల్సింది అంటున్నాను. ఇప్పుడు మంచినీళ్ళ దగ్గర మా ఊళ్ళో చాలా మంది 1 కిలోమీటర్ దూరం పోయి ఎత్తుకొచ్చుకోవాలి నీళ్లు. అంటే కాళ్ళు అడిగితే నూరుకుంటామా? లేదు కదా. అందుకని ఇక్కడిది మాత్రం ఏదైతే మీరు ఈ పథకం 14,000 ఎకరాలకు ఉందో పూర్తిగా పులిచింతల ప్రాజెక్టు వల్ల అన్యాయం జరిగింది తెలంగాణకు. 14,000 ఎకరాల భూమికి నీళ్లు ఇస్తామంటే అభ్యంతరం పెడితే అస్సరికే కృష్ణానది జలాల పంపకం పునఃపంపకం జరగాల్సిందని డిమాండ్ పెద్ద ఎత్తున వస్తుంది. రైట్ గోవర్ధన్ గారు, చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే నదీ జలాల పంపకాల విషయంలో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగినటువంటి వాస్తవమే. తెలంగాణకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో మనకున్నటువంటి నదీ పరివాహం రీత్యా మనకు రావాల్సినటువంటి నీళ్ల కొరకు కొట్లాడవలసిందే. ఆ నీళ్ళని సుస్థిరంగా వినియోగించుకునేటువంటి ప్రణాళిక చేయవలసిందే. బండ రామ్మోహన్ రావు గారు తెలంగాణలో, రామ్మోహన్ రావు గారు జాగ్రత్త వినాలి. రెండవ, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణలో ఉండేటటువంటి నీటిపారుదల విషయాలపైన మాట్లాడే వాళ్ళని, మిగతా వాళ్ళని కూడా నేను జాగ్రత్తగా మాటల్ని వ్యక్తీకరించడం కాదు ఇక్కడ విషయం. మనకు వస్తున్నటువంటి నీళ్ళని సుస్థిర పథకాల ద్వారా ప్రజల భూముల్లోకి, ఎండుతున్న భూముల్లోకి నీళ్లు పారించడం కొరకు ఖచ్చితంగా వినియోగించుకోవాల్సిందే. గోదావరిలో కానీ తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణాలో కానీ మన హక్కుల కొరకు, మన నీటి వాటా కొరకు, గతంలో జరిగినటువంటి అసమానత్వాన్ని నివారించడం కొరకు, నిజమైన న్యాయమైనటువంటి పంపకాల కొరకు, అది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కావచ్చు, కృష్ణా ట్రిబ్యునల్ కావచ్చు, చివరికి అక్కడ అన్యాయం జరిగితే సుప్రీంకోర్టుకు వెళ్ళడం విషయంలో కావచ్చు, సాధించుకునే విషయంలో రాజీ లేదు ఖచ్చితంగా. అయితే సాధించుకున్నటువంటి జలాలని ఖచ్చితంగా సుస్థిరమైనటువంటి పద్ధతుల్లో వినియోగించుకోవాలి. సుస్థిరమైనటువంటి పద్ధతుల్లో గనక వినియోగించుకోలేకపోతే ఏ దేశమైనా, తెలంగాణ నాశనమైపోతుంది. అది వెరీ ఇంపార్టెంట్. అంటే లెక్కలు అనేవి ఆషామాషిగా ఉండవు. బండా రామ్మోహన్ రావు గారు మిగతా అనేక మంది గొప్ప వాళ్ళ దగ్గర కూడా పనిచేశారు, అది వేరే సంగతి. అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే కాళేశ్వరం నుంచి తెచ్చిన నీళ్లు మల్లన్న సాగర్ లో
అది ఇప్పుడు సమస్య కాదు సార్, అదే చెప్తున్నారు సార్. ఇప్పుడు అది సమస్య కాదు. ఇప్పుడు మనం పులిచింతల దీని గురించి మాట్లాడుతున్నాం, మళ్ళీ అక్కడ మాట్లాడితే అది మీరే మాట్లాడదాం. దాని సమస్య ఏంటి సార్ ఇది? ఇప్పుడు నేను ఏమంటున్నాను సార్, ఇప్పుడు మీరు సూక్తి ముక్త వాళ్ళు చెప్తున్నారు, అయ్యా కిందికి వెళ్ళి నీళ్ళు పోతున్నాయి, ఎత్తిపోవడం అవసరమే కాదా? ఇదే విషయంలో మీరు మన కాదు సార్, మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకాలు సమర్థిస్తారా? ఇది సమర్థించకపోతే రాయలసీమ ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి, 11 నుంచి 14 తూము చేశారు, దాన్ని వ్యతిరేకిస్తారా లేదా? ఇప్పుడు మీరు ఎక్కడికో గోదావరి ఎందుకు పోతుంది సార్? కృష్ణా నదిలో పులిచింతల గురించి మాట్లాడుతున్నాం మనము, దీని అక్కడికి ఎందుకు పోతారు? అక్కడికి పోకండి, దీని గురించే మాట్లాడండి సార్. ఇప్పుడు ఏమైతుందంటే డిబేట్ వల్ల పెండా బెల్లం కలిసినట్టు అవుతుంది అంటున్నాను. రాయలసీమలో పెట్టినటువంటి ఎత్తిపోతలు కూడా తప్పు. రాయలసీమ ప్రాంతంలో కూడా ఆ ఎత్తిపోతలన్నీ కూడా రాష్ట్ర సమాజాన్ని ఆంధ్రప్రదేశ్ ను దోచుకోవడం కొరకు ఈరోజు పోలవరం నుంచి పెట్టేటటువంటి నల్లమల్లకు పెట్టేటటువంటి బనకచెర్లకు పెట్టేటటువంటి ఎత్తిపోతలు కూడా తెలంగాణ రాష్ట్రం నీటిపారుదల పేరిట ఎట్లయితే దోపిడీకి గురైందో, ఈ రోజు నల్లమల్ల పేరిట జరిగినటువంటి దోపిడీ కూడా ఒక దుర్మార్గమైనటువంటిది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వం కావచ్చు, రెండవది తెలుగుదేశం చంద్రబాబు ప్రభుత్వం కాబట్టి ఆ దోపిడీ పథకం అసలు పోలవరం పునాదే సరిగ్గా పోలవరం కింద అడుగునున్నటువంటి పునాది 100 మీటర్ల పడకు, 100 మీటర్ల వరకు శాండ్ బెడ్. పోలవరమే నిలవనప్పుడు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా రామోహన్ గారు, పోలవరం ప్రాజెక్టు 194 టీఎంసీలతో కడుతున్నారు. 194 టీఎంసీలతో నిలిపి కనుక ఉంచినట్టయితే, అక్కడ నుంచి ఎత్తి దాన్ని కనుక వాడుకున్నట్టయితే ఆకువీడు నుంచి కాకినాడ వరకు తుడిచిపెట్టుకుపోతుంది. ఆషామాషి విషయం కాదు, అదొక వాటర్ అణుబాంబు. ఆ వాటర్ అణుబాంబే నిలవనప్పుడు ఇప్పటికీ రెండు డయాఫ్రమ్ వాళ్ళు కూలిపోయినాయండి. అక్కడ నుంచి బనకచెర్లకి 400 మీటర్ల ఎత్తుకి 500 మీటర్ల ఎత్తుకి నీళ్లు తీసుకెళ్ళడం అసాధ్యం. అది నిలవదు. ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు ఆ రాష్ట్ర సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను దోపిడీ చేసి సమాజం పైన అప్పుల భారాన్ని వేసి మనం కట్టేటటువంటి పన్నుల డబ్బులతోనే ఎన్నికల్లో అడ్డు అదుపు లేకుండా వేల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ దోచుకోవడం కొరకు రాష్ట్రాన్ని ఎత్తిపోతలు తప్పితే గత్యంతరం లేదు అంటున్నారు. 20,000తో పైన ఉన్నటువంటి వాన నీరు, భూపరితలంలో నీరు, భూగర్భ నీరు, భూమిలో తేమ ద్వారా స్టీల్, ఉక్కు, సిమెంట్, గోవర్ధన్ గారు సారీ ఫర్ ద ఇంటరప్షన్. అలా కాదు గోవర్ధన్ గారు, దొడ్డపాడు ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టడానికి వెళ్ళలేదు. నేను ఆ వాదన వేరు. కానీ ఎత్తిపోతల పథకాల విషయంలో మౌలికంగా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇది ఉమ్మడి తెలంగాణ ఉద్యమం సాగుతున్న కాలంలో ఎత్తిపోతలు తప్ప తెలంగాణకి, ఎత్తిపోతలు తప్ప రాయలసీమకి గత్యంతరం లేదు, ఇది ఒకటే మార్గం అని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి వాదన నడిచింది. ఈ వాదన ఏమిటి అంటే మెగా కృష్ణారెడ్డి బాగుపడ్డాడు. 2 లక్షలు 5 లక్షల కోట్లు. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం. 50 అడుగుల ఎత్తులో ఉన్న దానికి దీనికి ముడి పెడితే మోకాడికి గోడ గుండు ముడి పెట్టినట్టు. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం. గోవర్ధన్ గారు ఒక్క నిమిషం అండి. సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీరు చాలా హాట్ కామెంట్ అయితే చేశారు. గొట్టిగారిపల్లి నేను ఇప్పటి వరకు 7-8 సార్లు వెళ్ళాను. గోవర్ధన్ గారు ప్రతి ప్రాంతం గోవర్ధన్ గారు ప్లీజ్ లిసన్ టు మీ. ఒక్క నిమిషం. దొండపాడు గురించి మాట్లాడదాం. దొండపాడు సంగతి అవునా కాదా చెప్పండి, అది చెప్పండి. దొండపాడు కరెక్ట్ అని నేను అంటున్నాను, చెప్పండి. దొండపాడు ఎత్తిపోతల్ని సమర్థిస్తున్నా. దొండపాడుకు నీళ్ళని అడ్డు పెట్టడంలో ఆంధ్రప్రదేశ్ తప్పు. ఎస్సీ లేఖ రాసిన, కృష్ణా బోర్డు లేఖ రాసిన, చంద్రబాబు రాసిన తప్పు. చంద్రబాబు రాయలసీమకి ఎత్తిపోతలు పెట్టినా, కేసీఆర్ ఎత్తిపోతలు పెట్టినా, రేవంత్ రెడ్డి ఎత్తిపోతలు పెట్టినా తప్పే. 2-3 దశల ఎత్తిపోతల తర్వాత ఎత్తిపోతలు ఎక్కడ సక్సెస్ కావు. 2వ దశ ఎత్తిపోతలు మాత్రమే అనువైనవి. 3వ దశ 4వ దశ కాదు. రైట్ గోవర్ధన్ గారు మనకి సమయం తక్కువగా ఉంది. రామ్మోహన్ రావు గారు ఇరువురు సమర్థించారు కాబట్టి నాదొక ప్రశ్న రామ్మోహన్ రావు గారు, ఒకవేళ వాళ్ళు లేఖ రాస్తున్నారు కాబట్టి ఏదైతే తెలంగాణ ఇరిగేషన్ శాఖ దగ్గర సమాధానం ఉందా బోర్డు అడిగేటువంటి ప్రశ్నలకి, సాంకేతిక గోవర్ధన్ గారు ఒక్క సెకండ్ ప్లీజ్ చెప్పండి. రామ్మోహన్ రావు, పావు టీఎంసీ దగ్గర అభ్యంతరం పెడితే అసలుకి ఎసరు వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పు చేస్తుంది, ఒకవేళ తప్పు చేసినట్టే లెక్క అభ్యంతరం పెడితే. ఎందుకంటే పావు టీఎంసీ సార్ 2500 క్యూసెక్కుల నీళ్లు
10,000 క్యూసెక్కులు అయితేనే ఒక టీఎంసీ అవుతుంది. అటువంటిది 25,000 పావు టీఎంసీ నీళ్ళ కోసం అభ్యంతరం పెట్టిన అనుకోండి, అసలు 299 కాదు. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా 512 టీఎంసీలు ఇటు ఉల్టా రావాలి తెలంగాణకు అంటున్నారు. అక్కడికే వస్తుంది రేపొద్దున. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దాని మీద తీర్పు ఆగింది, కానీ ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టుకు వెళ్ళారు కదా, తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది కదా, ఇది కూడా ముందరకు వస్తుంది. ఎవరు కరెక్ట్ ఇక్కడ? రామ్మోహన్ రావు గారు మా ప్రాంత ప్రయోజనాల కోసం సాగునీటి కోసం కూడా ఈ స్పీడప్ చేసాం అనేది ప్రెషర్ కి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. బట్ కావాలని ఏపీ ప్రస్తుతం ప్రతిదాన్ని రాజకీయం చేస్తుందా నీటికి సంబంధించి? కొంచెం వస్తున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు గోదావరి గారు చెప్పినట్టు గోదావరి జలాలను మన నల్లమల సాగర్ కానీ లేకపోతే ఇటు పక్కన బనకచెర్ల కానీ ఈ దుర్మార్గమైంది పోలవరం ప్రాజెక్టు గురించి పూర్తిగా వారు చెప్పిందని అంగీకరిస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చాక కృష్ణా జలాల్లో అన్యాయం జరిగింది ఏంటంటే పులిచింతల పాయింట్ మొత్తం నల్గొండ జిల్లాల భూభాగం ఎక్కువ మునిగింది సార్. మునిగి కనీసం 1 ఎకరం కూడా ఆయకట్టలేదు. మొత్తం కింద 14 లక్షల ఎకరాలు మొత్తం ప్రకాశము, ఇటు పక్క గుంటూరు, అట్లాగే మన ఇటు పక్కన కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లా దాకా వెళ్తాయి సార్. అంతేందుకు మీ నాయని సార్ కుడి ఎడమ కాల్వకు లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు పెట్టిండు, కుడి కాల్వకి ఏమో నెహ్రూ గారి పేరు పెట్టిండు. లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు పెట్టిన ఎడమ కాల్వకు తిరువురు దాకా నీళ్ళు వెళ్ళాలి. వర్ధన్ గారు బాగా తెలుసు, నేను పులిచింతలో 10 సార్లు పోయొచ్చిన. ఈ ప్రెజర్ ప్లైప్ వేసిండ్రు, ఆల్మోస్ట్ పూర్తిగా వస్తుంది. ఇంకో ఈ నెలలో 2 నెలల్లో పూర్తిగా మొదలు అయిపోతుంది ఇది. కానీ దీని మీద అభ్యంతరం పెడితే మాత్రం కృష్ణా జిల్లాల్లో 512 టీఎంసీలు ఇటు ఉల్టా తెలంగాణకు రావాలని వాదన ఉన్నది. ఆ సుప్రీంకోర్టులో కేసు వేసిండ్రు. మళ్ళీ పునఃపంపిణీ, కృష్ణా జలాల పునఃపంపిణీ జరిగితే తప్ప శాశ్వత పరిష్కారం జరగదు. ఓకే, గోవర్ధన్ గారు, ఒకటి పాలసీ అండ్ లీగల్ సొల్యూషన్ గురించి ఒక ప్రశ్న అడగబోయే ముందు, మీరు ఇందాక చాలా హాట్ కామెంట్స్ చేశారు. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా తుడిచిపెట్టుకుపోతుంది, ఇది నిలబడదు అన్నట్టుగా కూడా వ్యాఖ్యలు చేశారు. దానికి ఏంటి సొల్యూషన్ ఏంటి అది కూడా చెప్పండి. ఒక డౌట్ అయితే రైజ్ చేశారు, ప్రజలకి ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి అన్నట్టుగా కూడా చెప్పారు. అదొక్కసారి కొంచెం బ్రీఫ్గా చెప్తారా, తర్వాత కన్క్లూజన్ తీసుకుందాం. పోలవరం పైన ఇప్పటికీ నేను చాలా వ్యాసాలు రాసినట్టు ప్రముఖ పత్రికల్లో వచ్చాయి. అయితే పోలవరం 100 మీటర్ల లోతు వరకు కూడా ర్యాక్ పెట్టలేరండి. గ్రానైట్ లాంటి నాగార్జున సాగర్, కడెం, శ్రీరామ్ సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ర్యాక్ బెడ్ పైన ఉంటాయి. ఏ ప్రాజెక్ట్ అయినా భారీ ప్రాజెక్టు 2 టీఎంసీలకు పైన ఉండేటటువంటి దాన్ని ప్రతిదాని ప్రాజెక్ట్ అంటారండి. 2 టీఎంసీలకు లోపు ఉండేదాన్ని మాత్రమే బ్యారేజ్ అంటారు. ఆ బ్యారేజ్ కాదు 194 టీఎంసీల ప్రాజెక్ట్ ఇది. కింద 100 మీటర్ల లోతు వరకు, 100 మీటర్ల లోతు అంటే దాదాపు 12 అంతస్తుల ఎత్తు వరకు భూగర్భంలో శాండ్ బెడ్, టోటల్ భూమి 1300 మీటర్లు, ఎడమగట్టు నుంచి కుడిగట్టు వరకు 1300 మీటర్ల పొడవున అడుగు భాగం అంతా శాండ్ బెడ్. అలా నిర్మించడం వల్ల, శాండ్ బెడ్ ఉండడం వల్ల డయాఫ్రమ్ వాల్ 2 సార్లు నిర్మించారు. ఆ 2 సార్లు నిర్మించినటువంటి జగన్ నిర్మించిన డయాఫ్రమ్ వాల్ తుడిచిపెట్టుకుపోయింది భూగర్భంలో. రెండవది చంద్రబాబు నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ కూడా తుడిచిపెట్టుకుపోయింది. 2027 డిసెంబర్ లో ప్రాజెక్టు ఇనాగరేషన్ టైం పెట్టుకున్నారు. ఇది అత్యంత ఆంధ్ర ప్రజల జీవితాలతో ఒక ఆటం బాంబు, ఒక వాటర్ ఆటం బాంబు లాంటి ఆట ఆడుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైంది. 25 ఏళ్ల క్రితమే ప్రపంచ ప్రఖ్యాత భూగర్భ నిపుణులు అమెరికా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ కట్టడం అసాధ్యం అని చెప్పేసి నివేదిక ఇచ్చారు. చివరికి మేము చాలా కాలం పాటు సుదీర్ఘకాలం పనిచేశారు. రామ్మోహన్ రావు గారు కూడా తెలుసు. ఆయన జీవితకాలం జీవిత పర్యంతం చివరంకుశంలో మేము దాదాపు 10 ఏళ్ల పాటు పనిచేశాం ఆ టి హనుమంతరావు గారితో. అత్యంత నిజాయితీపరుడు, 30 దేశాలకు ఉన్నారు. ఆయన కూడా ఏం చెప్పారంటే పోలవరం కనుక నిర్మిస్తే రాజమండ్రి వాసింది, నేను రాజమండ్రిలో నివసించడం అనేది అని చెప్పారు. పోలవరం కనుక కూడా చెప్పడం జరిగింది. రైట్. ఇక పులిచింతల దిగువ ఉన్నటువంటి మరొక విషయం ఏమిటంటే కృష్ణా జలాల పంపకంలో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగినటువంటి మాట చాలా వాస్తవం, అత్యంత కీలకమైన విషయం. దొండపాడు లిఫ్ట్ ఇరిగేషన్ కి ఆఫ్టర్ ఆల్ 2500 క్యూసెక్ల నీళ్లు, పావు టీఎంసీ కూడా కాదు, పావు టీఎంసీ కంటే ఇంకా తక్కువ కూడా కాదు. అలాంటి నీరుకు ఆంధ్రప్రదేశ్ అడ్డుపడాల్సిన అవసరం లేదు. అంటే గత దోపిడీ కొన్ని 100 టీఎంసీల దోపిడీ సుదీర్ఘకాలం పాటు జరిగినటువంటి క్రమంలో, కాబట్టి అది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో రేపటి తెలంగాణ వాదనలో సవరించబడుతుంది అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఒకవేళ అక్కడ కూడా మనకు అన్యాయం జరిగితే దాని కొరకు వెళ్లాల్సిందే. దాంతో పాటు మనకు సాధించినటువంటి నీళ్ళని అది గోదావరి చివరిగా ఇది కన్క్లూడ్ చేయండి. లీగల్ అండ్ సొల్యూషన్ బేస్ చేసుకున్నా కూడా
లీగల్ సొల్యూషన్ బేస్ చేసుకుని కూడా ఒకటి చూడాలంటే ఇరు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలి, పులిచింతలు దిగువన్న నీటిని వినియోగించుకోవాలంటే ఉన్నటువంటి సొల్యూషన్ ఏంటి? చట్టపరంగా, చట్టబద్ధంగా, లేదంటే సాంకేతిక పరంగా ఉన్నటువంటి సొల్యూషన్ ఏంటి? దొండపాడు లిఫ్ట్ ఇరిగేషన్ కి ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం తెలపకూడదు. గత సుదీర్ఘమైనటువంటి తెలంగాణకు జరిగినటువంటి నీటిపారుదల పంపకాలలో జరిగినటువంటి దశాబ్దాల అన్యాయం, అత్యంత దుర్మార్గమైనటువంటి అన్యాయం రీత్యా అది పెద్ద విషయం కాదు. అది రేపటి తెలంగాణ నీటిపారుదల అసమానత్వ పంపకాల్లో రేపు మనకు వచ్చేటటువంటి వాటాలో అదంతా కూడా రెక్టిఫై అయిపోతుంది, సరిదిద్దబడుతుంది. కాబట్టి అది అలా చేయడం అనేది అంటే రాజకీయ రంగంలో ఉండేటటువంటి చంద్రబాబు లాంటి వాళ్ళు, రేవంత్ లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరింత విద్వేషాలను పెంచుకోవడం అవుతుంది, అది తప్పవుతుంది. రెండవది, ఇరు రాష్ట్రాల్లో కూడా ఎత్తిపోతల కంటే అత్యంత కీలకమైనటువంటిది అంటే నీటి పంపకాలను సుస్థిరంగా వాడుకుంటూ నీటి పంపకాలని వర్షపు నీటి ద్వారా ఎలాంటి ఎత్తిపోతలు లేకుండా, స్టీలు, కాంక్రీటు ఇవన్నీ లేకుండా చతుర్విధ జల ప్రక్రియ 4 వాటర్ కాన్సెప్ట్ ప్రకారం ఎగువ ప్రాంతాలకి 2-3 దశల్లో దాటినటువంటి ప్రతి ప్రాంతానికి 4 వాటర్ కాన్సెప్ట్ అమలు చేసి సాగునీరు, తాగునీరు, అసలు నీటి యుద్ధాలుండని పట్టణానికి, గ్రామానికి, చివరికి ఒక ఇంటికి కూడా అసలు నీటి అవసరం ఎత్తిపోతలు లేకుండా, పైప్ లైన్ లేకుండా నీరు ఇవ్వడానికి నాగార్జున సాగర్ ని కనుక కిందికి తీసుకురాకుండా ఒక 20 కిలోమీటర్ల పైన గడితే ఎలాంటి ప్రయోజనం జరిగేదో అట్లాంటి ప్రయోజనం పులిచింతల వద్ద కూడా ఉండే. పులిచింతల్లో ఇంకొక 30 కిలోమీటర్ల పైన కట్టి ఉంటే నల్లగొండ జిల్లా చాలా సస్యశ్యామలం అయ్యేది. అట్లా అప్పుడు పుట్రబన్ని ఈ రకంగా 2 జలాశయాల నిర్మాణంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. పులిచింతలు దించి ఇప్పుడు తీసుకునే ప్రెజర్ పైప్ లైన్ కేవలం 1/4 టీఎంసీ నీళ్లే. ఈ 1/4 టీఎంసీ నీళ్లు చేస్తే తప్పైంది అంటున్నాను. అంటే ఇలాంటి అసమానత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చాలా దారుణంగా జరిగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి పంపకాల్లో యువతలి కాలువ 340 కిలోమీటర్లు పోతుంది, అవతలి కాలువ 40 కిలోమీటర్లు అవుతుంది. రామ్మోహన్ రావు గారు, ఈ రోజుకి కూడా తెలంగాణలో ఉండే బీఆర్ఎస్ పాలకులు గాని, తెలంగాణలో ఉండే కాంగ్రెస్ పాలకులు గాని అది దుర్మార్గమైనటువంటి అన్యాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ లో నీటి పంపకంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగింది, ఎల్లంపల్లిలో అన్యాయం జరిగింది, చివరికి తుమ్మిడేటిలో అన్యాయం జరుగుతుంది. 3 సంవత్సరాల్లో మేము ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పి తుమ్మిడేటి ఈ రోజు వరకు నిర్మించలే. ఇది దుర్మార్గమైనటువంటి అన్యాయం. అటు బీఆర్ఎస్ చేస్తుంది, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. ఇది చాలా ముగిద్దామండి, సమయం అయింది. నైనాల గోవర్ధన్ గారు నీటిపారుదల విశ్లేషకులు, అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు, ఇద్దరికీ కూడా స్పెషల్ డిబేట్లో జాయిన్ అయినందుకు ప్రముఖంగా ధన్యవాదాలండి. ఎనీవే, ఏదైనా ఈ పులిచింతల ఏదైతే లిఫ్ట్కి సంబంధించి కూడా దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి లిఫ్ట్కి సంబంధించి స్పీడప్ అయ్యే పనులు తెలంగాణ చెప్తుంది ఒకటే. తెలంగాణ ప్రాంతీయ ఏదైతే అవసరాలను బేస్ చేసుకుని సాగునీటికి సంబంధించి ప్రయోజనాలు బేస్ చేసుకుని ఇది స్పీడప్ జరుగుతుంది. బట్ ఏపీ ప్రభుత్వం ప్రతిసారి కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ లేఖ రాసినా కూడా మా దగ్గర దానికి సంబంధించిన సాంకేతిక ప్రశ్నలకి సమాధానాలతో మేము సిద్ధంగా ఉన్నాం అనేది వారి వ్యాఖ్యగా తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, బట్ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి ప్రజలు అనేది కూడా వినిపిస్తున్న వేళ మరి దీనికి సంబంధించి ఎలాంటి ఆన్సర్స్ వస్తాయని అనేది కూడా మనం వెయిట్ చేసి చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.